శివశంకర్ గారు ఓకే, వైఎస్ఆర్సీపీ మీద చాలా ఆరోపణలు పెట్టారు, కేసులు పెట్టారు, మద్యం అన్నారు. ఇప్పుడు ఈ 16 నెలల్లో మీరు చేసే పరిస్థితి ఏంటి? కూటమి ఏం జరుగుతుంది? ఫ్యాక్టరీలు నకిలీ మద్యాలు ఎలా మందు తయారు చేస్తున్నారో కూడా వీడియోలు పెడుతున్నారు. కూటమిలో ఉన్న నాయకులే దానికి ప్రధాన సూత్రధారులని బయటకు వస్తుంది. వాళ్ళ మీద కేసులు నమోదు చేస్తున్నారు. అంటే ఇప్పుడు సమాజం అన్నాక కొన్ని ఈవిల్ ప్రాక్టీసెస్ ఉంటాయి. ఎందుకంటే సడన్ గా డబ్బులు గడించాలి అనే లక్షణం చాలా మందికి మనుషుల్లో చెడ్డవాళ్ళకి ఉంటుంది. అది ప్రాణాలతో చెరగాట ఆడతారు, దేంతో ఆడతారు. సో అటువంటి కల్తీ మద్యం తయారీ అన్నది ఒకటి బయటపడింది. అది ఎవరు పట్టుకున్నారు? ఎక్సైజ్ డిపార్ట్మెంట్ పట్టుకున్నారు. విజిలెన్స్ పర్ఫెక్ట్ గా ఉంది కాబట్టి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ మద్యం ఎక్కడెక్కడ తయారైంది, దానికి ఎవరు బాధ్యులు, వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి చట్టం తన పని తాను చేసుకుపోతుంది. దాన్ని డీటెయిల్ గా ఎంక్వైరీ చేయడానికి సిట్ కూడా ఈరోజు అపాయింట్ చేశారు. ఏలూరు ఐజీ అశోక్ కుమార్ గారిని సిట్ చైర్మన్ గా వేశారు. అది ఎంక్వైరీ అవుతుంది. ఇది ఎలాగా ఉంటే టైటిల్స్ పెట్టి, అంటే ప్రతి దాంట్లో కూడా ఏదో ఒకటి లబ్ధి చేకూరాలి. ఇప్పుడు బాధ్యత గల రాజకీయ పార్టీ ఏమిటంటే పాలసీ అంశాలని వాటి మీద మాట్లాడాలని తప్ప, వైసీపీకి అధికారంలో ఉన్న అదే తంతు, ప్రతిపక్షంలో ఉన్న అదే తంతు. వాళ్ళకి అది అలవాటు అయిపోయింది. రెండవది ఏంటి అని అంటే, గతంలో మద్యం పాలసీలో మనం చూసాం. ఇందాక ఆనంద్ సాగర్ గారు ఒక మాట చెప్పారు. ఏంటి అని అంటే, డిజిటల్ యుగంలో మీరు క్యాష్ అమ్మారు అని. నేను అనేక డిబేట్లో చెప్పాను, క్యాష్ అమ్మడమే కాదు, ఆ ట్రాన్సాక్షన్స్ ఏవి కూడా రికార్డ్ ఫర్ కాలేదు. ఒక పర్టికులర్ డేకి ఫలానా అవర్లో ఫలానా బ్రాండ్ వచ్చేవి. నేను గత డిబేట్ లో కూడా నేను మాట్లాడాను. అంటే ఎన్ని అడ్డదారులు ఉన్నాయో అన్నిటికీ ఇన్వెన్షన్ చేసిందే వైసీపీ. ఎదుటోడు అలాగే చేస్తాడు అనుకోవడం ఎందుకు? ఎప్పుడైతే బయటకు వచ్చిందో అందులో బాధ్యులైన వారిని ఏమాత్రం ఉపేక్షించకుండా ముఖ్యమంత్రి గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు ఇమీడియట్ గా పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. మరి అటువంటి కార్యక్రమం మీరు గత 5 సంవత్సరాలు ఎప్పుడైనా చేశారా? ఎవరిని చేయలేదు. చంపిన వాళ్ళని చేయలేదు, గంజాయి స్మగ్లింగ్ చేసిన వాళ్ళని చేయలేదు, లిక్కర్ స్మగ్లింగ్ చేసిన వాళ్ళు చేయలేదు, శాండ్ మాఫియా చేసిన వాళ్ళు చేయలేదు. అందరినీ మీరు సమర్థించుకొని ఈరోజు నీతివంతమైన కబుర్లు మాట్లాడితే ఎవరు హర్షిస్తారు? ఇప్పుడు సిట్ విచారణ కొనసాగుతుంది. ఇందాకే ఆయన చెప్తున్నాడు, జనార్దన్ రావు, జోగి రమేష్ గారు కింగ్ పిన్ ది వెనక అని చెప్పేసి. అవన్నీ తేలుతాయి. ఇప్పుడు మనం దాని గురించి చర్చ అనవసరం. అవన్నీ కూడా ఎంక్వైరీలో తేలేక బాధ్యులు ఎంతటి వారినైనా విడిచిపెట్టే సమస్య లేదని ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది, వర్మ గారు. ఓకే, అంతవరకు ఆగాలి. ఈ ఉపలాటం ఎందుకు వైసీపీ నాయకులకో నాకు అర్థం కావట్లేదు. ఈ ఆతృత ఎందుకో నాకు అర్థం కావట్లేదు. దీన్ని బట్టి మన మీద ఉన్న మరకని తొలగించుకోవాలని చూస్తున్నారా ఏంటో నాకు అది ఒకటి అర్థం కావట్లేదు. ఎందుకంటే మేము ఆల్రెడీ చేశాము, మేము ఇప్పుడు గట్టిగా మాట్లాడితే ప్రజలు మేము చేసిన ఈ లెక్కల కార్యకలాపాలన్నీ మరిచిపోతారని కాబోలు ఎవరో సలహా ఇచ్చి ఉంటారు ఆ పార్టీ నాయకులకి. విపరీతమైన యాగి చేస్తున్నారు. అంతవరకు ఆగండి. అంతవరకు ఆగడం అంటే కాదండి, కాదు శివశంకర్ గారు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు లండన్ నుంచి వచ్చినంత వరకే వీళ్ళు ఆగేది. ఆయన వచ్చారు అంటే దీని మీదే పోరాటం అట. మీకు అంత టైమే ఉంది ఏం చేసినా. ఇప్పుడు పోరాటం దీని మీద అంటే, దీని మీద మొన్నటి వరకు ఏమన్నారు? మెడికల్ కాలేజీలు పోరాటం అన్నారు. అది అయిపోయింది, ఆ చాప్టర్ క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు దీని మీద పోరాటం. ఇప్పుడు దేని మీద ప్రతిపక్షం పోరాటాలు చేయాలి అన్నది
ప్రతిపక్ష రోలు తెలియదు, అధికార పక్షం తనకు పాత్ర తెలియదు. దురదృష్టవశాత్తు అటువంటి పార్టీ వైఎస్ఆర్సీపీ, అటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ప్రతిపక్షంలో ఉంటే ఏం చేయాలో తెలియదు, అధికారంలో ఉంటే ఎలా పరిపాలించాలో తెలియదు. చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఆంధ్రప్రదేశ్ ప్రజాస్వామ్యానికి. దక్షిణ ప్రతిపక్షము అది ఎంత కన్స్ట్రక్టివ్ గా ఉంటే ప్రజలకి లబ్ధి చేకూరుతుంది అన్న విషయం ఆ నాయకులకి తెలియజేయాలని చెప్పేసి నేను ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను. ప్రతిపక్షం అంటే ఏమిటి, పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతిపక్ష పార్టీ తనకు పాత్ర ఏమిటి, అవన్నీ గఫూర్ గారు లాంటి పెద్దలు తెలియజేయాలని నేను వారిని కూడా కోరుతున్నాను. ఎందుకంటే ఇప్పుడు అసలు ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో అగమ్య గోచరంగా ఉన్నారు. ఓకే, విచారణ కొనసాగుతుంది, ఎవరిని విడిచిపెట్టాం, దీని వెనక్కున్న అన్ని బయటికి లాగుతాం, ప్రతి ఒక్కడు శిక్షింపబడతాడు చట్ట ప్రకారం. ఏ రకమైన ఫేవరెటిజాలు, ఈ డెపోటిజాలు ఏ ఉండవు. ఓకే, ఎంతటి వాడినైనా వదిలిపెట్టే ముచ్చట లేదు వర్మ గారు. ఓకే గఫూర్ గారు.